ఇవాళ అంటే ప్రజల్లో కానివ్వండి లేదంటే తెలుగుదేశం వర్గాల్లో కానివ్వండి అంటే మీరు పార్టీ మారటానికి అది ఒక సాకుగా చూపిస్తున్నారు అనేటువంటిది ఒక ఎట్లా విమర్శ వస్తుంది. ఇప్పుడు నేను పార్లమెంట్ ఎన్నికల్లో లేస్తుంది అనుకున్నా లేవలే, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో లేస్తుంది అనుకుంటే లేవలే, ఇక నేను ఏమని ఉండాలి? మరి పార్టీ అంటే మీరు రాజీనామా చేయకుండా వెళ్ళటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా రాజ్యాంగ పరమైనటువంటిది. మీరు పార్టీలో మీరు రాజీనామా చేస్తామని కూడా అడిగారని ఒక నేను ఎప్పుడు కూడా మొదటి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీకి నేను మారితే రాజీనామా చేయాలనేది నా ఆలోచన. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నేను మారను అని చెప్పేది. నేను ఎక్కడ కూడా ఇంటర్వ్యూ అయినా తెలుగుదేశం పార్టీలో మీకు ఆఫర్ వస్తున్నాయి టీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు పోతారంటే నేను తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టి పోననే నేను ఖచ్చితంగా చెప్పేది. ఇలా తెలుగుదేశం పార్టీ మెర్జీ చేశారు, అది సిద్ధమైనా అది చెల్లుబాటు అవుద్దంటారా? 100% ఇది మెర్జింగ్ అనేది. నేను అంతా లీగల్గా తెలుసుకొని మేము అందరం మెర్జ్ అయినా 4-5 ఎమ్మెల్యేలు. అది సాంకేతిక పరంగా పర్వాలేదు మెర్జ్ అవుతున్నట్టు, బట్ నైతికంగా కానివ్వండి ఇతరత్ర కానివ్వండి రాజీనామాలు చేయాల్సినటువంటి బాధ్యత ఉందనే ఇది మీకు రాజీనామా చేద్దామని అనుకున్నాం. ఇది కాకపోతే మెర్జీ కాకపోతే రాజీనామా చేస్తుండే, మెర్జీ చేసేందుకు అవకాశం ఉన్నది కాబట్టి. ఇప్పుడు పార్టీ మీరు రాజీనామా చేయడానికి సిద్ధపడినా పార్టీ ఒప్పుకోదనే అభిప్రాయం ఉందా మీకు? అట్లా కాదు, మెర్జ్ చేసే అవకాశం ఉన్నది కదా. మీరు 3-4 వస్తే మెర్జ్ అవుతుంది కదా. మీరు రాజీనామా చేయవలసిన పని లేదంటే నేను ఒప్పుకున్నాను. లేకపోతే రాజీనామా చేసి తప్పనిసరిగా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకి వద్దాం. అయితే మీ నియోజకవర్గంలో ప్రజలు అంటే కార్యకర్తలు కానివ్వండి ఇవాళ అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు, నాయకులు వెళ్ళిపోయినా కార్యకర్తలు నాయకత్వం ద్వితీయ శ్రేణి నాయకత్వం మాతోనే ఉందని అంటున్నారు. మీ నియోజకవర్గంలో నేను నియోజకవర్గంలో 101 గ్రామాలు 101 గ్రామాలు తిరిగా. ఈ పీరియడ్లో 101 గ్రామాలు తిరిగా. 101 గ్రామాలలో సభ పెట్టాను, గ్రామ సభ చెప్పి ప్రజల అభిప్రాయం నేను చేసింది తప్ప ఒప్ప, నేను ఏ పరిస్థితుల్లో చేసినో ఏ పరిస్థితుల్లో మారినో మీరే చెప్పండి అంటే అందరు సప్పట్లు కొట్టు. మీరు 2 రోజుల బట్టి లీడ్ చేశారు. మాకో పక్క మీరంటే అభిమానం, టీఆర్ఎస్ పార్టీ అభిమానం, కేసీఆర్ అంటే అభిమానం, ఇవన్నీ సంపుకొని మీకు సపోర్ట్ చేశాం. మీరు నిర్ణయం తీసుకున్నది కరెక్ట్ చేశారు అని గ్రామాల సభలు, అన్ని గ్రామాల్లో మీరు అన్ని సభల్లో పెట్టి నిన్న కూడా మహిళలు గ్యాస్ కనెక్షన్ వల్ల ఒక 3 మండలాల 7-2,000 మంది మహిళలు ఉంటారు. నేను ఒక నిర్ణయం తీసుకున్నా, మీరు దీని మీద మీ అభిప్రాయం చెప్పంటే మహిళలంతా సపోర్ట్ కొట్టిరు, చేతులు ఎత్తిండ్రు.